ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డల కోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, నువ్వు నా ముందు కొన్ని ప్రార్థనలు పెట్టావు కదా తల్లి, అవి నెరవేరబోతున్నాయమ్మా. ఇప్పుడే అవి జరగబోతున్నాయి. వెంటనే నీ బాబా మాట విను. నీ మనసు ఎంతో ఆనందంతో పులకరించిపోతుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. తన బిడ్డలలో కొందరు బాబాగారి ముందు ఎన్నో ప్రార్థనలు పెట్టారంట. ఇప్పటి వరకు అవి తీరాలని బాబాగారిని మొక్కుతూనే ఉన్నారంట. చెయ్యని పూజలు లేవంట, పునస్కారాలు లేవంట. వారందరికీ ఈరోజు బాబాగారు ఒక శుభవార్తనైతే చెప్పబోతున్నారండి. ఇన్ని రోజులు మీరు నా ముందు పెట్టిన ప్రార్థనలన్నీ ఈరోజు నెరవేరబోతున్నాయి. నన్ను నమ్మి వెంటనే ఇది విను బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు. అసలు బాబాగారు తన బిడ్డలతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో, ఎటువంటి శుభవార్తను చెప్పాలనుకుంటున్నారో, తన బిడ్డల కోరికలు ఏ విధంగా నెరవేర్చబోతున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఇది నీకైన వార్త తల్లి. నువ్వు నన్ను కొన్ని కోరికలు కోరావు కదా, నా ముందు ఎన్నో ప్రార్థనలు పెట్టావు. అవన్నీ కూడా నెరవేరబోతున్నాయమ్మా. అవన్నీ కూడా నీకు నేను అందించబోతున్నాను. అస్సలు దిగులు పడకు తల్లి. నీకు అవసరమైంది, ఇష్టమైంది ఖచ్చితంగా జరగాల్సింది. నువ్వు నన్ను ప్రతిరోజు అడిగే కోరిక ఇప్పుడు తీరబోతోంది. అవును బిడ్డ, నువ్వు ప్రతిరోజు ఈ విషయం గురించే ఆలోచిస్తూ ఉన్నావు కదా. ఇక అది నెరవేరి నీ మనసు కుదుట పడుతుందమ్మా. నీ బాబా చెప్పేది పూర్తిగా విను. చూడు తల్లి, ఎవరికైనా సరే నువ్వు మర్యాద ఇచ్చినప్పుడు ఆ మర్యాద నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. దానికి తగ్గ ఫలితం కూడా వస్తుంది. నువ్వు నన్ను కోరింది కోరినట్టు నేను జరిపిస్తానమ్మా. ఇక నీ ఆశ తీరి నీ మనసు ఆనందంతో పొంగిపోతుంది బిడ్డ. ఇప్పటి వరకు నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉన్నావు కదా, అసలు నా కోరిక తీరుతుందో లేదో, నా జీవితం చిక్కుల్లో ఇరుక్కుంటుందేమో అని ఆలోచిస్తూ ఉన్నావు. పిచ్చిదానా, ఎందుకు తల్లి అలాంటి ఆలోచనలు? నేనుండగా నీకు అలాంటి పరిస్థితి రానిస్తానా చెప్పు? నీ జీవితం ఎంతో అద్భుతంగా నేను రాసి ఉంచానమ్మా. మరి నీ ఆలోచనలేమో ఇలా ఉన్నాయి. ఎప్పుడూ అలా ఆలోచించకు. నువ్వు నా బిడ్డవి తల్లి. నువ్వు 10 మందికి సహాయం చేసే స్థితిలోనే ఎప్పుడూ ఉంటావు. సహాయం ఆశించే స్థితికి నిన్ను ఏ రోజూ తీసుకురానమ్మా. ఇక ఆ ఆలోచనలన్నీ వదిలేసాయి. నీ మనసుని గాయపరుచుకోకు బిడ్డ. ఒకటి తెలుసుకో అమ్మా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీ మనసుని నువ్వే బాధ పెట్టుకుని కన్నీరు పెట్టుకుంటే ఏం వస్తుంది చెప్పు? దానికి పరిష్కారం ఎలా దొరుకుతుందో చెప్పుకోవాలి. నీ మనసుని అడిగి ఆ పరిష్కారాన్ని నువ్వే కనుగొనాలి. నువ్వే ఆలోచించాలి తల్లి. నీ మెదడుకి పని చెప్పాలి. అంతేకాని దానికి ఎలాంటి పని చెప్పకుండా బాధపడుతూ కూర్చుంటావా? నా బిడ్డకి ఎన్ని తెలివితేటలు నేను ప్రసాదించానో తెలుసా తల్లి? వాటిని నువ్వు ఉపయోగించడం లేదమ్మా. నువ్వు అందరికంటే శక్తివంతురాలివి తల్లి. ఎంత పెద్ద సమస్యనైనా నువ్వు చాలా తేలికగా పరిష్కరించగలవో తెలుసా? నీలో సామర్థ్యాన్ని నువ్వు గుర్తించమ్మా. నీకు ఈ బాబా ఎంతటి శక్తిని ప్రసాదించాడో ఒక్కసారి గుర్తించు. నీ మెదడుకి పని చెప్పు. మంచి ఆలోచనలు చేస్తూ ఉండు. కాబట్టి బిడ్డ, ఎప్పుడూ బాధపడకు. నీ సమస్యకు పరిష్కారం ఆలోచించుకో. నేను నీకు మార్గం చూపుతానమ్మా. చూడు తల్లి, మనిషికి గాయం అయితే ఏదో ఒక మందు ఇచ్చి బాగు చేసుకోవచ్చు. కానీ మనసుకి గాయమైన, మనసు పగిలినా దానిని అతికించలేము కదా. తిరిగి మళ్ళీ మొదటికి రావాలంటే చాలా కష్టమవుతుంది. మనసుకు తగిలిన గాయం మానడం చాలా కష్టమమ్మా.
ఆ పరిస్థితి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది తల్లి. అందుకే నేను చెప్పేది విను. ముందు నీ మనసులో ఉన్న గందరగోళమంతా తీసేసి ప్రశాంతంగా ఉంచుకో. అతిగా ఆలోచించడం వల్ల నీ జీవితాన్ని నువ్వే ఇంకాస్త చిక్కుల్లోకి పడేసుకుంటావు తప్ప నీ సమస్యల నుంచి నువ్వు బయటపడలేవు. ఈ మాటలు నీకు కొంచెం కష్టంగానే ఉంటాయి తల్లి, కానీ నువ్వు ఏ సమస్యనైనా పరిష్కరించుకోగల శక్తిని నీకిచ్చి నిన్ను ఈ భూమి మీదకి పంపాను. కానీ నువ్వు అది ఎంతవరకు ఉపయోగించుకుంటున్నావో తెలుసా తల్లి? దానిని 1% కూడా ఉపయోగించకుండా నువ్వు ప్రతిదానికి బాధపడుతూ కూర్చుంటూ ఉన్నావు. నీ కష్టాలు తీరడానికి, నీ కోరికలు నెరవేర్చడానికి నేను ఎన్నో మార్గాలు నీకు చూపిస్తూ ఉన్నానమ్మా. వాటిని నువ్వు ఏమాత్రం గుర్తించడం లేదు. ఎందుకో తెలుసా తల్లి? నువ్వు అతిగా ఆలోచించడం వల్లే. ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయినట్టు ఆలోచిస్తూ ఉండటం వల్ల నీకు ఎలాంటి ఆలోచన తట్టడం లేదు. నేను చూపిస్తున్న మార్గం నీకు కనిపించడం లేదు. బిడ్డ, సంతోషంగా ఉండమ్మా. నువ్వు నా బిడ్డవి. చూడు తల్లి, ఎంత పెద్ద సమస్య అయినా, అది ఎంత కష్టమైనా సరే దాన్ని ఛేదించగల శక్తి సామర్థ్యాలు నీకున్నాయి. నీలో ఉన్న శక్తిని నువ్వు గ్రహించు. చూడు బిడ్డ, రోజూ చెప్పేదే నీకు మళ్ళీ చెబుతున్నానమ్మా. నీ మనసులో ఉన్న కష్టం, బాధ అన్నీ నా పాదాల దగ్గర ఉంచి నా పాదాల దగ్గర శరణాగతి పొందు. క్షణంలో నీ మనసు చాలా తేలికైపోతుంది తల్లి. అప్పటి నుండి చాలా ప్రశాంతంగా ఉంటావు. ఇక అప్పటి నుంచి నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టి విజయాన్ని సాధించగలవు. అలా నువ్వు చేయకపోతే, ఏదో ఆలోచిస్తూ ఉంటే నీకు నష్టమే కదా వస్తుంది. ఇప్పటి వరకు నీ బాబా చెప్పింది నీ మనసులో ఉంచుకోమ్మా. అలానే నడుచుకో. నువ్వు విజయం సాధించాలంటే నీ మనసులో ఉన్న అనవసరమైన ఆలోచనలు విసిరిపారేసేయాలి. ఇప్పుడున్న పరిస్థితిని చూసి ఏడుస్తూ సమయాన్ని వృధా చేసుకోకమ్మా. నీ మనసు చాలా శక్తివంతమైనది. నువ్వు చాలా తెలివిగల బిడ్డవి. ఆ తెలివి నీకు సరైన కాలంలో ఉపయోగపడాలంటే దానిని నువ్వు పనిలో పెట్టాలి. ఆలోచించాలి తల్లి. నువ్వు బలహీనురాలివి కాదమ్మా. నువ్వు సాయి బిడ్డవి. ఎంతో శక్తివంతమైన బిడ్డవి. నీ శక్తిని నువ్వు గ్రహించాల్సిందే తల్లి. కాలం అనేది చాలా విలువైనదమ్మా. ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకు. కాబట్టి ఏం జరిగినా నీ లక్ష్యాన్ని మాత్రం ఆపుకోకు. భగవంతుణ్ణి నమ్ము. నీకైనా సమాధానం తప్పకుండా దొరుకుతుంది. మంచి దారి కనిపిస్తుంది. నువ్వు ఏం చేయాలో దిశానిర్దేశం కలుగుతుంది. నన్ను నమ్మిన నీకు ఎప్పుడూ కూడా నేను తోడుగా ఉంటాను బిడ్డ. నువ్వు నన్ను కోరినవన్నీ తీరుస్తాను. ఆనందకరమైన జీవితాన్ని నీకు అందిస్తాను తల్లి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడూ కూడా నా విషయాల గురించి వింటూ, మాట్లాడుతూ, ప్రతి క్షణం సాయినామం ఎవరైతే పఠిస్తారో వాళ్లతో పాటు నేను ఎప్పుడూ ఉంటానమ్మా. నన్ను నమ్మిన వాళ్ళని కాపాడటానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఇక నువ్వు భయపడకు తల్లి, బాధపడకు. నీకు తోడుగా నేనుంటాను బిడ్డ. నేను నీ చెయ్యి ఎప్పటికీ వదలను తల్లి. నీకు మంచి దారి నేను చూపిస్తాను. ఇక నీకైన కాలం వచ్చేసిందమ్మా. ఆనందంగా ఆహ్వానించు తల్లి. ఆ ఆనందంతో నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావు బిడ్డ. ఇక నీకు సంతోషమేగా. నీ మనసులో ఉన్న ఆవేదనంతా పక్కన పెట్టినట్టేగా. నీ బాబా మాట విన్నట్టేగా తల్లి. అయితే ఈ క్షణం నుంచి నీ జీవితం మారబోతోంది. మార్చే బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటున్నానమ్మా. సంతోషంగా ఉండు. ఎంత కష్టం ఎదురైనా నా బాబా నాకు తోడు ఉన్నారని ధైర్యంగా చెప్పు. నీ నమ్మకాన్ని నేను నిలబెడతాను తల్లి. ఆనందంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఎంత గొప్ప అదృష్టమో ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం వింటే. తన బిడ్డలకు ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళంటే కానీ ఇలాంటి సందేశం వినరండి. ఎందుకంటే మన హనుమంతునికి, ఆంజనేయ స్వామికి తనలో ఉన్న శక్తి ఎలా అయితే తనకు తెలియదో,
పక్క వాళ్ళు చెబితేనే ఆ తండ్రి ఆ శక్తిని గుర్తించగలడు. అంత గొప్ప శక్తి ఉంటుంది, అపారమైన శక్తి. ఆ పరమాత్మునికి, ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మనం కథలుగా వింటూ ఉంటాం, మనకు తెలియనివి కావు. కానీ ఆ శక్తి బయటపడాలంటే పక్కనున్న వాళ్ళు ఎవరో ఒకరు చెప్పాలి. ఆ తండ్రి శక్తి చూసి చిన్నప్పుడే పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే ఒక సూర్యగోళాన్ని మామిడి పండు అనుకొని మింగపోయాడండి. అంతటి అపారమైన శక్తి కలిగినటువంటి వ్యక్తి చిన్న వయసులో ఏదైనా చేయరాని తప్పులు చేస్తాడేమో, విశ్వ వినాశనానికి కారణమవుతాడేమో అని చెప్పి తన శక్తి ఏంటో తనకి తెలియకుండా ఉండేలా చేశారండి. అయితే ఎవరైనా ఆ శక్తిని గనుక గుర్తు చేశారా ప్రచండుడైపోతారు. ఆ శక్తి ఒక్కసారి గుర్తొచ్చిందంటే ఆ తండ్రిని ఆపడం అసలు భూ ప్రపంచంలోనే, విశ్వంలోనే ఎవ్వరి వల్ల కాదు. ఒక సముద్రాన్ని ఒక్క గెంతుతో లంఘించి లంకా నగరాన్ని చేరినటువంటి అపారమైన శక్తివంతుడు హనుమంతుడు. అలాగే బాబాగారు ఈరోజు ఏం చెప్తున్నారో తెలుసా? తన బిడ్డలకి కూడా ఎంతో శక్తిని నేను ప్రసాదించాను, కానీ వారు ఆ ఆలోచన శక్తిని మరిచిపోతూ ఉన్నారు. సమస్య వస్తే బాధపడుతూ కూర్చుంటున్నారు. ఈరోజు ఎలాగైనా సరే నా బిడ్డల శక్తి వారికి తెలియజేయాలి, వారిని ఒక మంచి మార్గంలో నడిపించాలని బాబాగారు తన బిడ్డలకి గీతోపదేశం, జ్ఞానోదయం చేయడానికి వచ్చారండి. సాయి బిడ్డలంటే అత్యంత బలవంతులు, చాలా శక్తివంతులు, మానసికంగాను దృఢంగా ఉంటారు. అలాంటి వారు సమస్యల గురించి చూసి, కష్టాలను చూసి భయపడితే ఎలా? ఆ సమస్యలు చాలా చిన్నవమ్మ మీ శక్తి ముందు. ఢీకొనండి, ఎదుర్కొనండి. మీరు ఆ ఆలోచనలు, అనవసరమైనటువంటి ఆలోచనలు చేయడం ద్వారా ఈ తండ్రి మీకోసం పంపిస్తున్నటువంటి మార్గాలు కూడా చూడలేకపోతున్నారు, ఆ దారిని గుర్తించలేకపోతున్నారు. ధైర్యంగా ఎప్పుడైతే మీరుంటారో, మీ కష్టాలన్నీ ఎప్పుడైతే నా పాదాల దగ్గర పెట్టి శరణాగతి పొందుతారో ఆ రోజు నుంచి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను చెప్పే ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలరు, నేను చూపే ప్రతి మార్గాన్ని మీరు గుర్తించగలరు. అక్కడి నుంచి మీ జీవితాన్ని మీరు మార్చుకోగలరని బాబాగారి సందేశం సందర్భంగా చెబుతూ ఉన్నారు. ఆంజనేయ స్వామికి తన శక్తిని తనకి తెలియజేయడానికి ఆ శ్రీరాముల వారున్నారు. చుట్టూ ఉన్నవాళ్ళు కూడా తన శక్తిని బాగా గ్రహించిన వాళ్ళు, గుర్తించిన వాళ్ళు. కానీ మన పక్కనున్న వాళ్ళు ఎలా ఉంటారంటే మనలో ఉన్న శక్తిని కప్పెట్టేయాలని చూస్తారండి, శాశ్వతంగా బూడిద చేసేయాలని చూస్తారు. అలాంటి వారి వలలో పడకుండా ఈరోజు బాబాగారు తన బిడ్డలని తట్టి లేపుతున్నారండి. మీరు చాలా సమర్థులు, ఎవ్వరికీ తీసిపోరు. తెలివితేటలలో కానీ, శక్తి సామర్థ్యాలలో కానీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు, మీరు దేనినైనా సాధించగలరు బిడ్డలారా అని తన బిడ్డలందరికీ కూడా ఈరోజు ఒక మేలుకొలుపుగా బాబాగారి సందేశాన్ని తీసుకొచ్చారండి. మనం ఆ మారుతి ఆంజనేయ స్వామి వారంత శక్తివంతులం మనం కాకపోవచ్చండి, కానీ మనకున్నటువంటి తెలివితేటలతో, మనకు ఆ బాబాగారు ప్రసాదించినటువంటి శక్తి సామర్థ్యాలతో మనకు ఎదురయ్యే ప్రతి కష్టాన్ని, ప్రతి సమస్యను కూడా ఛేదించగలం. తన బిడ్డలందరికీ కూడా అలాంటి శక్తి సామర్థ్యాలను ప్రసాదించే బాబాగారు కిందకి ఈ భూమి మీదకు పంపారండి. మీరు దేని గురించి ఆలోచించవద్దు, నిశ్చింతగా ఉండండి. ఎలాంటి సమస్యనైనా సరే మీరు ఎదుర్కోగలరు, దారి నుంచి బయటపడగలరు, అందరికీ ఆదర్శప్రాయంగా మీరు నిలవగలరు. ఈ విషయాన్ని మీ జీవితంలో ఎప్పుడూ మర్చిపోవద్దు. బాబాగారి శరణాగతి పొందినటువంటి ప్రతి బిడ్డ కూడా దేనినైనా సాధించగలడు, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలడు. బాబాగారినే నమ్ముకున్న ప్రతి బిడ్డకి కూడా శుభమే జరుగుతుందండి. ఇందులో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్. మీరు నిశ్చింతగా, సంతోషంగా మీ జీవితాన్ని గడపండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది మన బాబాగారి భక్తులకైతే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు గనక ఈ సందేశం నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి, మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.